Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం అందరికీ నమస్కారం సార్ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అండ్ ఇప్పుడు అదే కాంగ్రెస్ తరపున ఏపీలోకి వచ్చి ప్రచారం చేస్తారు కాంగ్రెస్ తరపున అని చెప్పేసి వింటున్నా ఎంతవరకు నిజం అసలు ఏం జరగబోతుంది రేవంత్ రెడ్డి గారు చాలా షూట్ పర్సనాలిటీ అండి జనం అనుకున్నంత తక్కువ కాదు ఆయన ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిస్తే అలాగా కాలం కలిసి వస్తే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినా నేను జోక్ చేయట్లేదు అంత షూట్ పర్సనాలిటీ ఆయన షూట్ అంటే తప్పుగా అంటలేదండి చాలా తన లక్ష్యం కోసం పక్షి గుడ్డు కనపడితే లక్ష్యం కోసం తిన్నంగా వెళ్ళే మనిషి సరే ఏదేమైనా దాంట్లో అడ్డంకులు దాంట్లో ఏ జరిగినా ఆయన దాటుకుని వెళ్తారు కింద పడతారు మీద పడతారు వేరే సంగతి షర్మిల గారిని తెలుసు మీరు మరి మళ్ళీ వైఎస్ షర్మిల గారు అంటే కొంతమంది మర్చిపోయి అంటున్నారు ఏదైనా పదం ఏదన్నా పక్కన పెట్టేయండి షర్మిల గారు వారుని సక్సెస్ఫుల్గా తెలంగాణలో ఇంటి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అడుగు పెట్టి ప్రచారం చేస్తే ఊరుకోనని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్న వ్యక్తి నేను చేరాను మద్దతు పెట్టాను కనీసం తిరిగి వస్తానంటే ఆవిడ బయటకు రావడానికి వీలు లేదు కావాలంటే ఏమైనా చేస్తాను ప్యాకేజ్ చేసి ఇంకో చోటకి పంపించండి కాదు ఆవిడ జీవితం అంతా తెలంగాణలో అన్నారు అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు ఆ రాష్ట్రానికి మన సంబంధం ఏంటి అని అందరూ కూడా అన్నారు అయినా అని అన్నా సరే ఆయన ఒప్పుకోలేదు ఎట్టి పరిస్థితుల్లో ఆవిడని అక్కడ ప్యాకేజ్ చేసి అక్కడ పంపించేయండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం ఉండడానికి వీలు లేదని చెప్పి గట్టిగా అడ్డుకున్న వ్యక్తి గౌరవ తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది క్లారిటీ ఉంది సరే రెండో విషయం ఆంధ్రప్రదేశ్ వరకు వెళ్ళిన తర్వాత సరే వారు ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళ అన్నగారి మీద ఆస్తులు తగదా ఇష్యూ అదే ఆంధ్రప్రదేశ్లో పేపర్ చదివితే ఆ సాక్షిలో వాటాలు సైడ్ యాక్ట్ కింద హోదా ఇవన్నీ మాట్లాడుతున్నారు అనుకోండి వాళ్ళ అన్నయ్య గారితో తగులే ముఖ్యంగా కనపడుతున్నాయి కాబట్టి అమ్మగారిని జడ్జిగా పెట్టమంటున్నారు ఆ కుటుంబ విషయాలు ఏమనంటే కూర్చుని హైదరాబాద్లో కూర్చుని లోటస్ పాండ్లో కూర్చుని తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏంటి సంబంధం అనేది కూడా వస్తుందండి దానికి మళ్ళీ ప్రజా సమస్యలని కవరింగ్ ఇస్తే వారి ఇష్టం ఐ డోంట్ ఎందుకంటే ఒక మహిళగా ఆవిడ చేసిన పోరాటం కానీ ఎన్నో అవమానాలు పట్టుకుని నిలబడింది కానీ అది మాత్రం డెఫినెట్గా ఆ విషయంలో అభినందించాలండి ఆవిడ కానీ కలుపుకి వెళ్ళిపోవటం ఏకపక్ష ధోరణి దాంట్లో నిరసించాలి సరే కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ రేవంత్ రెడ్డి గారు వస్తే ముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆస్తులు 1,00,000 కోట్ల 70,000 కోట్ల అని ఉందండి అది ఇంతవరకు పరిష్కరించలేదు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని పక్కన పెట్టింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల హక్కు ఉండే సచివాలయ భవనాలని 5 సంవత్సరాలు అయిన తర్వాత దాని ఎలక్ట్రిసిటీ కట్టుకోలేము బిల్లు కట్టుకోలేము దాని వాటిని కూడా వాడటం లేదు దాంతోపాటు లేక్యూ లాంటి 4-5 ఉంచుకొని మిగతాన్ని అప్పచెప్పారు ఎందుకు దండగని కానీ ఉమ్మడి ఆస్తులు ఉన్నాయా 70,000 ఉన్నాయి 80,000 ఉన్నాయి కోట్ల దాని కాదండి ఎంత రావాలి ఆంధ్రప్రదేశ్కి ఎంతనా రావండి రూపాయి తెలంగాణ ఎక్కువ తీసుకోండి ఒక రూపాయి ఒక 5,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి 3,000 కోట్లు తక్కువ వచ్చిన దట్ ఇస్ డెఫినెట్ ఇష్యూ పరిష్కారం అయితే బాగుండేది కదా వడ్డీ చాలా అయిపోతుంది కదా రేవంత్ రెడ్డి గారు అది పరిష్కరించి రావాలి యాక్చువల్గా ఇప్పుడు టీఆర్ఎస్ ఎందుకు రావాలి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి వారు వన్ సైడే ఇంకొక సమస్య ఇంకో వైపు చూసుకుప్పుడు ఆ భారత రాష్ట్ర సమితిగా మారినా నేను నమ్మలేనండి కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నమ్మి మోసపోయింది కాంగ్రెస్ పార్టీని రమ్మనండి ఎవరు వస్తారో నేను ఒక్కొక్క చూపిస్తాను లాస్ట్ బాల్ వరకు ఆడతారన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలా ఆడారు రాజగోపాల్ గారు ఎలా ఆడారు ప్రజలను ఎలా మోసం చేశారు చట్టంలో ఎందుకు పెట్టలేదు పెట్టాల్సిన అవసరం కూడా లేదన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదు ఎలక్షన్ కోడ్ ముందే ఇవ్వచ్చు కదా ఇవన్నీ లక్షల ఆంధ్రప్రదేశ్ ఆ రోజు నమ్మి మోసపోయింది కాంగ్రెస్ పార్టీని నిద్రదావాల్సిన అది ప్రతి ఒక్కరు గుండెలో ఉంది కాబట్టి 175 కాన్స్టిట్యూన్సీలో 173 కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ 100 కంటే తక్కువ కూర్చోబెట్టారు కానీ రాహుల్ గాంధీ గారి కళ్ళలో నాకు నిజం కనపడింది ఏదో తన తల్లి చేసిన లోపాన్ని సవరించాలని ఇవాళ తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇవాళ నమో రామచంద్ర అనకపోవచ్చు ఇవాళ ఆంధ్రప్రదేశ్ డామినేట్ చేసి తెలంగాణ రైస్ ఉత్పత్తిలో ఎంతో ముందుకెళ్ళిపోయింది సంతోషం అభినందనీయం ఎక్కడికే ఉంది ఆంధ్రప్రదేశ్ గత 10 సంవత్సరాలు 2015-16 నుంచి కూడా తక్కువ అవటం మొదలుపెట్టింది నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు అంత బాధలో ఉంది ఒక రాజధాని లేదు అనేక ఇబ్బందులు ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆస్తులు పరిష్కరించాలి నీటిపారుదల విషయాలు పరిశీలించుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు 70 వేసేసాడు తెలంగాణకి అని చెప్పి గట్టిగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి 70 వేసారు ఆ తెలంగాణకి ఆంధ్రాకి లాభం చేశారని ఏంటి ఇంత దుర్మార్గం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఒక కాంగ్రెస్ పార్టీగా మాట్లాడే మాట్లాడి నేను అడుగుతాను కాంగ్రెస్ కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉత్తరానంద కూడా మాట్లాడవచ్చు దక్షిణ వేరే వేరే సంగతి అనుకుందాం ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే వాజ్పేయి గారి హయాంలో ఉన్న వాళ్ళు మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి వాడు 4వ జాతీయ పార్టీ వచ్చింది 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి ఆ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు అన్యాయం చేసింది తెలంగాణ ఒక రూపాయి ఎక్కువ రాండి పరిష్కరించకుండా ఏంటండి వచ్చేది రావడానికి హక్కు ఉంది కానీ నేను పరిష్కరించి రమ్మంటున్నా ఆడికి వచ్చి ఒకళ్ళ అప్సర్ నేను చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఏ లాట్ ఆయన పడిన వేదంలో
తెలంగాణ రాష్ట్ర సమితి చేతుల్లో ఆయన్ని నేను కళ్ళలో నేనే చూశాను కదా, కళ్ళలో నేను వివాహం వాళ్ళ అమ్మాయి గారి ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు సభలో స్టేజ్ మీద ఎర్రబెల్లి గారు మాట్లాడారు, సార్ మనం ఎవరు రేవంత్ గారితో మాట్లాడకూడదు, మేమెవరు మీరు మాట్లాడవచ్చు, రాజకీయ నాయకులు కాదు కదా అన్నారు. కండిషన్ పెట్టారు. ఏ నాయకుడు కూడా ఏ రాజకీయ నాయకుడితో మాట్లాడుకున్న కండిషన్, దుర్మార్గమైన కండిషన్ అని నేను అన్నాం, కోర్టు పెట్టింది కానీ అమానవీయంగా ఉంది. అలాంటప్పుడు వెళ్ళి చూసినాను కళ్ళు ఆయన ఎంత వేధించారంటే అందులో వేరే సంగతి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన ఏమన్నారు, ఆంధ్ర తాలిబాన్లను ఏమన్నారు, ప్రతిదీ రికార్డు ఉంది. నేను ఆయన చర్చలో పాల్గొన్నప్పుడు కూడా రికార్డు ఉంది. ఆయన ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం చేస్తారు. రేపు పొద్దున వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా తెలంగాణ హక్కుల కోసమే ఫైట్ చేస్తారు. దాంట్లో డోట్. కానీ ఇప్పుడు జాతీయ పార్టీలు ఉన్నారు. మరి ఉమ్మడి ఆస్తుల విషయం 80,000 కోట్లు ఎంతోకొంత పరిష్కరించగలరు. అక్కడ చాలా బాధలు పడుతుంది కదా ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రం అంతా వేరు కదా, అది పరిష్కరించాలని కోరుకుంటున్నాను విత్ డ్యూ రెస్పెక్ట్స్. ఇప్పుడు చూసుకుంటే మీరు ఇందాక మాట్లాడిన దాన్ని బట్టి ఏపీలో కాంగ్రెస్కి మినిమం ఓటు బ్యాంక్ కూడా లేదు. అలాంటి షర్మిల గారు వచ్చిన తర్వాత వైసీపీ నుంచి చాలా మంది నాయకులు ఆవిడకి సపోర్ట్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే ఏమన్నా సపోర్ట్ వెళ్ళే ఛాన్సెస్ ఉందండి? రేవంత్ రెడ్డి గారు వచ్చినా పాజిటివ్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఏదైతే ఉమ్మడి ఆస్తులు పరిష్కరించి చూస్తే న్యాయం జరుగుతుంది. ఆ పార్టీకి లాభం కావాలా, రాష్ట్రానికి న్యాయం చేయాలా, 4 డైలాగ్ వేసిన. అందుకని ఇక షర్మిల గారు వచ్చినప్పుడు డెఫినెట్గా పెరిగిన మాట వాస్తవం. ప్రజలు ఆవిడకి అన్యాయం జరిగింది సాక్షి పేపర్లో కానీ వాళ్ళ కుటుంబ ఆస్తుల విషయంలో కానీ అనే దాన్ని చాలామంది నమ్ముతున్నట్టున్నారు. ఆవిడ నేను క్రిస్టియన్ మతం అన్యాయం జరిగింది కాబట్టి వస్తున్నాననే విధంగానే ఢిల్లీలో ఫస్ట్, అది ఇక్కడ తెలుగునాట ఎక్కువ ఛానల్స్ ప్రచారం కాలేదు, వేరే ఛానల్స్లో ఉన్నప్పుడు స్పష్టంగానే చెప్పారు. అలాగే తన అన్నయ్యను క్రిస్టియన్ ముఖ్యమంత్రి కూడా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి మతాలు కూడా తీసుకొచ్చారు. ఓ పక్కన ఉత్తర భారతీయ జనతా పార్టీ పెట్టే, ఇప్పుడు మేము హిందూగా హిందూగా ఉంటానండి. మా హిందువు ఏంటి, వాళ్ళు ఉన్న ఒక పార్టీకి చెంచా హిందూయిజం కాదు, లేదంటే ఒక వర్గానికి ఆధిపత్యానికి కాళ్ళు చుట్టూ తిరిగేసి ఆ బ్యాచ్ కాదు. అనంత కావేరి, గోదావరి, గంగా, సింధు ప్రవాహంలా సాగే గొప్ప జీవన విధానం మా హిందూ విధానం. గొప్ప మతం. ఈ ప్రపంచంలో అన్నింటినీ ఇముడ్చుకునే గొప్పతనం ఉంది. తనలో తన లోపాలను సవరించుకుని తాగే అనంత ప్రవాహంలా ఉండేది మతం. కానీ ఇవాళ ఓ పక్కన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, మత విద్వేషాలు రెచ్చగొడతాను ట్రై చేస్తుంది. ఇక్కడున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు కుల విద్వేషాలు రెచ్చగొడతాను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈవిడ ఇంకొకటి తీసుకొచ్చి క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటారండి. క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటారా? నేను చెప్తున్నాను ఏందండి నాకు అర్థం అవ్వట్లేదు. అందువల్ల ఈ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలని మతాలని చిచ్చుల్ని రెచ్చగొట్టే పరిస్థితి వస్తే మాత్రం ఇప్పటికే బాధపడుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరు కులాలు మా ఫ్యామిలీలో ఉన్నారని ఎప్పుడు కులంతో బేదన చేయలేదు. కానీ ఇప్పుడు ఏంటి షర్మిల గారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి, అది షర్మిల గారిని అడగాలి, రాంగ్ కాల్ ఆవిడని అడిగితే వారు చెప్తారు, సమర్థవంతంగా సమాధానం చెప్పగలుగుతారు. నిమిషానికి 5-6 సమాధానం చెప్పే యొక్క ఆ తెలివి అది ఆవిడకి ఉందండి. మిగతా వాళ్ళు బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఎవరిలోనూ అంత ఉండవల్లి గారిలో ఒకళ్ళే ఉండి ఉంటుంది అంత తెలివిగా తిప్పటం. అందువల్ల ఆవిడ ఎలా కావాలంటే అలాగే వాళ్ళు ఏం మాట్లాడి తెలంగాణ చూసాం. అందుకని జనం కూడా నమ్మే అవకాశం కూడా ఉంది చాలా వరకు. అందువల్ల సిచ్యువేషన్ ఏంటంటే నేను బాధపడేది ఏంటి ఒక తెలుగు జాతి ఉన్నతంగా ఉండాలనో, తెలంగాణ కొంతవరకు హక్కుల కోసం పోరాడుతున్నారు, పక్కన తోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత భావదారిద్ర్యంలోకి నెట్టబడుతున్నారేంటి వీళ్ళ రాజకీయ పార్టీలతో భయం వేస్తుందండి నాకు. షర్మిల గారు గౌరవనీయురాలు తెలంగాణలో ఉండగా మామూలుగా అసలు ఉతకలేదండి ఎవరు రేవంత్ రెడ్డి గారిని. అసలు చూశారు ఎలా మాట్లాడారు ఆవిడ. కాంగ్రెస్ పార్టీని అయితే మామూలుగా అసలు ఫుట్బాల్ ఆడుకున్నారు. అసలు పైనుంచి కింద తన తండ్రికి అన్యాయం ఎలా చేశారో కూడా సోదాహరణంగా కళ్ళ కట్టినట్టు వివరించారని బ్రహ్మాండంగా. షర్మిల గారు అసలు మామూలుగా చెప్పింది అద్భుతంగా ప్రజల గుండెల్లో నాటుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చేసిన అన్యాయాన్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాన్ని ఆవిడ చెప్పిన ప్రతి మాట కూడా ఆ రోజు బయట తిరిగి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్రలో ప్రజల్లో నాటుకుపోయింది అది. ఎందుకంటే సంవత్సరాల తరబడి చెప్పారు ఆవిడ. అందువల్ల ఇవాళ ఏం జరుగుతుందనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రజలకు జ్ఞాపశక్తి బాగా తక్కువ, వీళ్ళకి నమ్మకం విపరీతమైన నమ్మకం. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి అని చెప్తే తమ పదవుల కోసం తమ సెటిల్ చేసుకోవడం కోసం మాట్లాడతాం వేరు. నిజంగా చేయాలని అందరూ కలిసి ఫైట్ చేయాలి కదండి. మేము హంబుల్గా షోపింగ్ చేసుకో ఇంకో దానికి కాదు కదా, అది వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ సెటిల్ చేసుకోవడానికి కాదు కదా. లక్ష్మీభారత్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్యామిలీ ఇష్యూస్, లేదా నా బాలకృష్ణ గారు ఉంటే 5% చేర్చుకోవాల్సిందే. ఇంతకుముందు కూడా చెప్పాం, అది ప్రజలకి ఏంటి సంబంధం. అందువల్ల లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇప్పటికే బాధలు పడుతుంటే తమ హక్కుల కోసం పోరాడతాం అనేసి కుటుంబ విషయాల చుట్టూ తిరగటం మా దురదృష్టం అండి. ఏ రోజు ఏం పాపం చేసుకున్నామో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా జీవితాలన్నీ మాకు ప్రత్యేక కమిటీ కావాలని 1913లో బాపట్ల తీర్మానం చేయటం, వివి గిరి గారు నాన్నగారు జోగా పంతులు గారు అనుకుంటా ఆయన మాకు తీర్మానం 1926లో తెలుగు వాళ్ళకి తీర్మానం కావాలని ఆత్మత్యాగం చేయటం, పొట్టి శ్రీరాములు గారు చేయటం, రాష్ట్రం సాధించుకుంటాం,
మళ్ళీ విశాఖ ఉక్కు కావాలని ఆత్మత్యాగాలు చేయటం, జై ఆంధ్ర కోసం 300 మంది చనిపోవటం, ప్రత్యేక హోదా కోసం చనిపోవటం, సమైక్యాంధ్ర కోసం చనిపోవటం, ప్రత్యేక హోదా కోసం చనిపోవటం, తమ హక్కుల కోసం జీవితాంతం పోరాడి సాధించుకోవాల్సిన పరిస్థితి అల్లూరి సీతారామరాజు గారి, ఉయ్యాల నరసింహారెడ్డి గారు అలాగా స్ఫూర్తిగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు మతాలను తీసుకొచ్చి దిక్కుమాలిన ఉత్తర భారతీయ పార్టీల పాదాల చెంద పెట్టేటట్టు చూస్తున్నారు సార్. బాధగా ఉందండి. నేను 10 మంది ఉన్నా, నాతో పాటు గుప్పిడున్నా పిడికుడున్నా స్వతంత్ర వ్యక్తిత్వం వాళ్ళని కలుపుకుని ముందుకెళ్తాం. ఇవాళ నేను మాట్లాడే మాటలు 10 సంవత్సరాల తప్ప వీడియో చూస్తే అర్థమవుతుంది జనాలకి. నమస్కారం.